లేని విద్య నేర్పించడమే విద్యాభవన్స్ ముఖ్య లక్ష్యమన్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ ఏడాది ప్రారంభించనున్న భారతీయ విద్యాభవన్ కేంద్ర అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. విద్యార్థులతో భారతీయుల సంస్కృతి విలువలను పెంపొందించడం, అలాగే వారిని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో విద్యాభవన్ దోహదపడుతుందన్నారు. పెద్దాపురంలో అత్యున్నతమైన పాఠశాల స్థాపించడం అభినందనీయమన్నారు. ప్రపంచ చరిత్రలోనే 2 అణ్వస్త్రాలున్న దేశాలు యుద్ధానికి దిగడం. ఎందుకంటే ఈ అణ్వస్త్రాలున్న దేశాలు యుద్ధానికి దిగితే అది ఎక్కడ వరకు కొనసాగుతుందో అన్నది ఎవరికి అంచనా లేదు. కాబట్టి ఆ విధంగా ఈవెన్ యుక్రెయిన్ రష్యా మధ్య కూడా సీజ్ ఫైర్ జరగాలని చెప్పి ట్రంప్ కోరుకున్నారు జెలెన్స్కీ అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఆ విధంగా అమెరికా యొక్క మధ్యస్థంతో ఈ సీజ్ ఫైర్ ప్రకటించడం, మీరు అన్నట్టు ఈ సీజ్ ఫైర్ అన్నది ఒక ఫైనల్ రిజల్ట్కి రావాలి. ఏదో ఇద్దరు మనం కొట్లాడుకున్నాం, మధ్యవర్తి చేశారు, ఆగిపోయిందని కాకుండా ఈ భారత పాకిస్తాన్ మధ్య ఈ చర్యలు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం. దాన్ని కనుక మనం పరిసమాప్తం చేయగలిగితే శాంతి నెలకొంటుంది. లేకుంటే గతంలో కూడా మనం యుద్ధాలు చేసాం, మళ్ళా ప్రపంచ దేశాల మధ్యస్థంతో మనం ఆపాం, కానీ మళ్ళీ ఈ ఉగ్రవాదం అన్నది ఆగలేదు. కాబట్టి ఈసారి దానికి ఫైనల్గా ఒక ఫైనల్ స్క్రీన్ అన్నది వేయాలి, ఎండ్ బోర్డ్ అన్నది వేయాలి అన్నది భారతదేశం చర్చల్లో ముఖ్యంగా అక్కడికి వెళ్ళాలి. ఏదైతే అమెరికా మధ్యస్థం చేస్తుందో వారి దగ్గర నుంచి, పాకిస్తాన్ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవాలి. మా భూభాగంలో ఉగ్రవాదులను కానీ ఉగ్రవాదం కానీ మేము ప్రోత్సహించం. దీనికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి పాకిస్తాన్లో ఎక్కడా కూడా ఉగ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులు కానీ, ఉగ్రవాదుల లాంచింగ్ ప్యాడ్లు కానీ లేవు, ఉద్ధ్వస్తం చేశాం. ప్రపంచ దేశాలకు ఏ ఉగ్రవాదులు అయితే కావాలో ఆ